రహస్యమని చూచుదండి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట అస్తమాట గుర్తు వస్తా ఉంటే, నీ రహస్యపు కన్నీటి ప్రార్థన బహిరంగమైన ఘనతను నీకు తెస్తుంది అని రాస్తూ, నీ రహస్య పాపాలు బహిరంగ అవమానాన్ని కూడా తెస్తాయి అని రాశాను. ఎవ్వడు చూడకుండా రహస్యంగా పాపం చేసిన ఎట్టో కట్ట నువ్వు రోడ్డు మీదకి వచ్చి అవమానం జరిగే ప్రోగ్రాం జరుగుద్ది. కనుక ఈ స్టేట్మెంట్ మనసులో పెట్టుకోండి, మీకు ఉపయోగపడుద్ది. ఎప్పటికైనా నువ్వు రహస్యంగా దేవుని సన్నిధిలో చీకటి గదిలో కన్నీరు గార్చే ఆ ప్రార్థన బహిరంగంగా జనముల ఎదుట నీకు మహిమను తీసుకొస్తుంది. అలాగే రహస్యంగా చేసే పాపాలు బహిరంగంగా ప్రజల ముందు అవమానపరచబడటానికి కారణమవుతాయి. కనుక దీన్ని మరో స్టేట్మెంట్కి చెప్తాను. రహస్య పాపం ఎంత ప్రమాదకరమో రహస్య ప్రార్థన